లూయిస్ బ్రైలీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు. చూపు లేనివారు కూడా చదువుకోవచ్చని, ప్రపంచంతో పోటీపడవచ్చని నిరూపించిన అద్భుతమైన బ్రైలీ లిపి సృష్టికర్త ఆయన. ఆయన జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలు: బాల్యం మరియు ప్రమాదం. జననం: లూయిస్ బ్రైలీ 1809 జనవరి 4న ఫ్రాన్స్లోని కూప్రే అనే చిన్న గ్రామంలో జన్మించారు. ప్రమాదం: ఆయన తండ్రి గుర్రపు జీనులను తయారుచేసేవారు. లూయిస్ 3 ఏళ్ల వయస్సులో తండ్రి పనిముట్లతో, సూదితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక కంటికి గాయం చేసుకున్నారు. చూపు కోల్పోవడం: ఆ గాయం వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ రెండో కంటికి కూడా పాకడంతో 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి లూయిస్ పూర్తిగా చూపు కోల్పోయారు. విద్యాభ్యాసం: చూపు లేకపోయినా లూయిస్ చాలా తెలివైనవారు. 10 ఏళ్ల వయస్సులో ప్యారిస్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్లో చేరారు. అక్కడ అప్పట్లో వాలెంటిన్ హాయ్ పద్ధతిలో ఉబ్బెత్తు అక్షరాలను తాకుతూ చదివేవారు. కాని ఆ పుస్తకాలు చాలా బరువుగా, చదవడానికి చాలా సమయం పట్టేవి. వాటితో రాయడం సాధ్యమయ్యేది కాదు. బ్రైలీ లిపి ఆవిష్కరణ: 1821లో ఫ్రెంచ్ సైనికాధికారి చార్లెస్ బార్బియర్ తమ పాఠశాలను సందర్శించారు. ఆయన సైనికులు చీకట్లో రహస్య సమాచారాన్ని చదువుకోవడానికి నైట్ రైటింగ్ అనే పద్ధతిని కనిపెట్టారు. ఇందులో 12 చుక్కలు ఉండేవి. లూయిస్ ఈ పద్ధతిని గమనించి దానిని మరింత సరళంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. పరిశోధన: 3 సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత కేవలం 6 చుక్కలతో కూడిన లిపిని రూపొందించారు. ప్రత్యేకత: ఈ 6 చుక్కలను వేలితో తాకినప్పుడు ఒక్కసారిగా గుర్తించేలా సెల్ ఫార్మాట్లో అమర్చారు. దీని ద్వారా అక్షరాలు, అంకెలు, సంగీత సంజ్ఞలు కూడా రాయవచ్చు. వయస్సు: ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించే నాటికి ఆయన వయస్సు కేవలం 15 ఏళ్లు మాత్రమే. వృత్తి జీవితం మరియు మరణం: లూయిస్ బ్రైలీ తను చదివిన పాఠశాలలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కూడా, ఆర్గన్ వాయిద్యంలో నిపుణుడు. దురదృష్టవశాత్తు ఆయన క్షయవ్యాధి ట్యూబర్క్యులోసిస్ బారిన పడి 1852 జనవరి 6న తన 43వ ఏట కన్నుమూశారు. గుర్తింపు: ఆయన బతికి ఉన్నప్పుడు ఈ లిపికి తగిన గుర్తింపు రాలేదు. కాని ఆయన మరణించిన 2 సంవత్సరాల తర్వాత 1854న ఫ్రాన్స్ ప్రభుత్వం బ్రైలీ లిపిని అధికారికంగా గుర్తించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనూ బ్రైలీ లిపి అందుబాటులో ఉంది. క్లుప్తంగా బ్రైలీ లిపి నిర్మాణం: బ్రైలీ లిపిలో ప్రతి అక్షరం ఒక సెల్లో 6 చుక్కల అమరికతో ఉంటుంది. ఎడమ వరుసలో 1, 2, 3 చుక్కలు, కుడి వరుసలో 4, 5, 6 చుక్కలు. గమనిక: లూయిస్ బ్రైలీ గౌరవార్థం ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రైలీ దినోత్సవం జరుపుకుంటారు.